హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో ఏంటంటే షేప్ బెల్ట్లు కుట్టుకునేటప్పుడు ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే చూడండి, ఇది నేను ప్రిన్సెస్ కటింగ్కి షేప్ బెల్ట్ ఇచ్చాను. ఏ మోడల్ అయినా సరే మనకి ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. ఇది టిష్యూ క్లాత్ కాబట్టి గుచ్చుకుంటుంది, అలాగే దారాల కింద కూడా వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ వైపు లైనింగ్ని ఎప్పుడు నార్మల్ షేప్ బెల్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటాం సేమ్ అదే రకంగా పై భాగం వైపుకి ఇలాగా మనం షేప్ బెల్ట్ని లైనింగ్లు పెట్టుకోవాలి. పెట్టుకుని ఫస్ట్ కింద అంచులో పట్టుకొని రెండు లైనింగ్లు ఒక ఒరిజినల్ ఉంటుంది కదా, కింద అంచులు పట్టుకొని పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సరేనండి. అదే రకంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడు స్టిచ్ చేసుకున్నా ఎదురెదురుగా మనకి హుక్కుల వైపు ఉన్న కట్స్ ఉన్నాయో లేవో చూసుకోండి, ఆ కర్వ్ ఉన్నదో లేదో చూసుకొని. సరేనా. ఇలాగ మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెనక్కి తిప్పేసి ఇలాగ క్లాత్ ఉంది చూసారు, ఇలా వెనక్కి తిప్పి కొద్ది గోరుతోని ఇలా అని ఈ క్లాత్ని ఇలా వెనక్కి తిప్పేస్తే కుట్లు లోపలికి వెళ్ళిపోతాయి. కింద లేయర్ అన్నది మనకి, కింద అంచు అన్నది మనకి ఇలా మనం ఫినిషింగ్ టాప్ స్టిచ్ వేసుకుని ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఇది నార్మల్ షేప్ బెల్ట్ కూడా మనం ఇంతవరకు అయితే ప్రాసెస్ మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడ వరకు ఇలాగే మనం స్టిచ్ చేసుకుంటాం. పైన టాప్ స్టిచ్ వేస్తాం చూసారా, ఆ టాప్ స్టిచ్ అనేది వేయకూడదు. సరేనండి. ఈ రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలాగ కింద అంచులు మాత్రమే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి లైనింగ్ లోపల ఉండేటట్టు పెట్టుకుని ఈ ఒరిజినల్ పీస్ని ఇలా ఓపెన్ చేసి ఈ 4 షేప్ బెల్ట్లు ఒకే సైజులో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇటువైపు షేప్ బెల్ట్ ఇది వస్తుంది కదా, ఇది వచ్చినప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలంటే లైనింగ్ని మాత్రమే ఇలా పట్టుకుని ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కొన కొద్దిగా వదిలేసి ఆ తర్వాత సమానంగా పట్టుకుని పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు పై భాగం వైపుకి వస్తుంది చూడండి. ఇలా మనం రైట్ సైడ్ వైపుకి కుట్టు వస్తుంది చూడండి, ఈ రకంగా. సరేనా. ఓన్లీ లైనింగ్ని మాత్రమే బాడీకి జాయిన్ చేస్తాం. ఆ తర్వాత ఈ అంచుని ఇలాగా ఫోల్డ్ చేసుకుని పాదం ఖర్చు స్టిచ్ చేసాం కదా, అంతే పాదం ఖర్చు అనేది ఒరిజినల్ పీస్ మీకు మిగులుతుంది. దాన్ని ఇలాగ నెమ్మదిగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. చూసారు కదా, ఇలా జస్ట్ ఇంక ఏవి చుట్టబెట్టడాలు లాగడాలు ఏమీ అవసరం లేదు. అక్కడికక్కడే ఇలాగ ఫోల్డింగ్ ఇలా చేసి ఆ కుట్టు వరకు ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవడమే. ఎక్కడ ఎక్కువ ఫోల్డ్ చేసేస్తే ముడతొచ్చినట్టు వస్తుంది, లూజ్ ఫోల్డింగ్ చేసినా సరే బాగోదు. కరెక్ట్గా ఆ పాదం ఖర్చు వరుసని మనం ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇందాక కుట్టిన కుట్టు వరకు ఫోల్డ్ చేసి పెట్టేయడమే. ఇలా టాప్ స్టిచ్ అయిపోద్ది. తర్వాత చూసారు కదా, ఇక్కడ హుక్కుల దగ్గర ఏదైనా కొనలా మిగిలితే అది కట్ చేయండి. అలాగే వెనక వైపు కూడా మీకు ఏమైనా షేప్ బెల్ట్ ఎక్కువగా ఉంటే కనుక అది కూడా కటింగ్ చేసేయండి. సరేనా. ఇక్కడ నుంచి ఇది ఇలా కటింగ్ చేసేయండి. అంతే, షేప్ బెల్ట్ అన్నది మీకు ఇన్విజిబుల్ అయిపోద్ది. అదే రకంగా ఈ షేప్ బెల్ట్ కూడా చూడండి, ఇది కూడా సేమ్ ఇలా పట్టుకుని ఈ పార్ట్ని ఇలా పట్టుకుని ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ పీస్ని స్టిచ్ చేయాలి. ఆ కుట్టు పై భాగం వైపుకి రావాలి. ఆ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, పాదం ఖర్చు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఇది నార్మల్ బ్లౌజ్ అయినా లేదనుకుంటే ఇలాగ మనకి ఎలా మోడల్ బ్లౌజ్ అయినా షేప్ బెల్ట్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా పెట్టి ఇక్కడ కరెక్ట్గా ఈ కుట్టు ఇందాక కుట్టిన కుట్టు మీద వరకు ఇలా నీట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని క్లాత్ అంచంటే స్టిచ్ చేశారనుకోండి, నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం టాప్ స్టిచ్ వేస్తామో అదే లుక్లో వస్తుంది. అలాగే వెనక వైపుకి మనకి మొత్తం అంతా కూడా ఇన్విజిబుల్ అయిపోద్ది అనమాట. ఎక్కడ కూడా ఖర్చులు కనిపించు, లోపల వైపే ఉండిపోద్ది. చూడండి, ఈ రకంగా. సరేనా. అంతే, ఒకే ఒక కుట్టు వేసి మీరు అటువైపు ఇటువైపు మిగిలిన క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసి తీసేయండి. ఇటువైపు కూడా కొన వస్తుంది, దాన్ని ఇలా కట్ చేసి తీసేయండి. సరేనా. ఈ రకంగా మీరు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కుట్లు కనిపించకుండా నీట్గా వచ్చేస్తాయి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.